చాలా మంది పేరెంట్స్‌కి ఒక డౌట్ ఉండేది. ఊడిపోయే పళ్ళే కదా! పారదంతాలకి ఎందుకు మేడం అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం తీసేయండి. పర్మనెంట్ దంతా వచ్చాక చూసుకుందాం అంటారు. పారదంతాలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, పారదంతాలు పిల్లల ఫేస్‌కి ఒక షేప్‌నిస్తాయి. పళ్ళు లేని వాళ్ళ ఫేస్ వేరేలా ఉంటుంది. పళ్ళు ఉండే వాళ్ళ ఫేస్ వేరేలా ఉంటుంది. అది కాకుండా పిల్లలు ఎదిగే వయసు కాబట్టి తినడానికి పళ్ళుండాలి, నవలడానికి పళ్ళుండాలి. పళ్ళు లేకపోతే దంతాలతోని మెయిన్ నములుతారు. ఆ పళ్ళు ఉండడం వల్ల మనకి సరిగ్గా నమిలి ఎదుగుదల అనేది బావుంటుంది. ఈ పదాలు సరిగ్గా పలకలేదు. ఎందుకంటే పళ్ళు లేకపోతే ప్రీవియస్ డేస్ ఈ పళ్ళనేది ఎస్ అనే అక్షరానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది కాబట్టి మనకి స్పీచ్ ప్రాబ్లమ్ సరిగ్గా మాట్లాడలేకపోవడం అయి చేస్తూ ఉంటారు. సో, పిల్లల గ్రోత్ కానీ, మజిల్ కోఆర్డినేషన్ కూడా మనకి పాలదంతా ఉపయోగపడతాయి. బాగా మాట్లాడడానికి స్పీచ్ డెవలప్‌మెంట్‌కి కూడా ఉపయోగపడతాయి. ఈవెన్ మనం పాలదంతాల్ని క్యావిటీస్‌ని అలాగే ట్రీట్ చేయకుండా ఉంటే, ఆ కింద నుండి పర్మనెంట్ దంతాల్లో ఆ ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అయ్యి వాటి ఎదుగుదలకి, వాటి ఎరప్షన్‌కి కూడా అడ్డుగా ఉంటాయి. సో, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మిల్క్ టీత్ అంటే పాలదంతాల్ని కాపాడుకోవాలి. ఏ చిన్న క్యావిటీ వచ్చినా సరే, మనం వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోకపోతే అది కిందకి స్ప్రెడ్ అయ్యి పెయిన్, సెన్సిటివిటీ, ఇన్ఫెక్షన్ వచ్చి లోపలున్న పర్మనెంట్ దంతాలను కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ పాలపళ్ళ వల్ల మనకి కాపాడుకోవడం వల్ల ఏమవుతుందంటే, అది పర్మనెంట్ ఈ పాలపళ్ళ కిందన పర్మనెంట్ టూత్ ఉంటాయి. ఈ పాలపళ్ళని సేవ్ చేయడం ద్వారా ఇవి ఒక స్పేస్‌ని ఇస్తాయన్నమాట. పర్మనెంట్ టూత్ ఎరెక్ట్ అవ్వడానికి, కరెక్ట్ పొజిషన్‌లో రావడానికి. సో, పాల పండుని ఎలాగైనా కాపాడితే మనకి కింద నుంచి కరెక్ట్ పొజిషన్‌లోకొస్తాయి. ఫ్యూచర్‌కి ఎత్తుపళ్ళ ట్రీట్‌మెంట్‌లు అవసరం ఉండవు.